సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అభివృద్ధి చేసే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మంచిదే. అభివృద్ధి చేసే గవర్నమెంట్ ఏ ఊరు వచ్చినా మంచిదే. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? రాష్ట్రం డెవలప్మెంటు, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ మంచిగా చేసే ప్రభుత్వం ఏదున్నా మంచిదే. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి లేకుండా ఉండేటప్పుడు ఉపయోగం ఏముండదు అంటాను మేము. అంతే, మేము చేసే పని మేము చేసుకుంటాను, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, జరిగేది అంతే. కానీ ఇక్కడ వచ్చింది ప్రజలకు వచ్చే ప్రశాంతత వచ్చింది, అభివృద్ధి అనేది కనబడడం లేదు. అది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది బ్రదరు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఉద్యోగాలు మంచిగా ఉంటాయనేసి, పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయనేసి, తగ్గిస్తే బాగుంటుంది అనేసి. తమ్ముడు, వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకైతే రాజకీయాలతో సంబంధం లేదు. గవర్నమెంట్ ఏది కావాలా? రాజకీయాలతో మాకు సంబంధం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుంది. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ రాబోయే గవర్నమెంటా? అదే మా టీడీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు. అదే ఉద్యోగాల భవిష్యత్తు, భావితరాలకి నెక్స్ట్ సమర్థవంత నాయకుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు, యువతకి మేలు జరుగుతుంది కాబట్టి అంతే. సార్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఏముంది డెవలప్మెంట్? అసలు అన్ని అప్పులు, సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేస్తారు, స్టేజ్కి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇంకొండేది ఇంకేమంటే మా ఆస్తులు అంతా ఉంటే అవి పెట్టుకోవాలి తాకట్టు అంతా. ఓకే సార్, ఇప్పుడు వాస్తవానికి సెక్రటరియట్ కూడా లోన్ తీసుకున్నా అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా చెప్తున్నా కదా, సెక్రటరియట్ తాకట్టు పెట్టేసినారు. ఇంక గవర్నమెంట్ ఏమి లేదు కాబట్టి అది పెట్టారు. ఇంక ఉండేటువంటి ఆస్తులు ఉన్నాయి, ప్రజల ఆస్తులు ఉన్నాయి, అవి పెట్టేస్తారు తాకట్టు అంతే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని టీడీపీ. ఎందుకని సార్? టీడీపీ చంద్రబాబు వస్తే ఐటీ బాగా డెవలప్మెంట్ చేస్తాడు, అందుకని తెలుగుదేశం ఈసారి రావాలనుకుంటున్నాం. సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది సార్. అతను ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ చేసినాడు సార్? లాస్ట్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా డెవలప్ చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా వర్కౌట్ చేస్తున్నాడు అక్కడ. ఆ మాదిరిగా మనకు కూడా ఇక్కడ వర్కౌట్ కావాలని కోరుకుంటున్నా. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అంటే పొలిటికల్గా ఆయనకు బాగా పట్టుంది కాబట్టి అన్నీ చేస్తారనేసి ఒక గవర్నమెంట్. ఇప్పుడు అన్నీ సమంగా ఈ గవర్నమెంట్లో వాళ్ళకి సంబంధించి వర్క్ చేసుకుంటున్నారు. నిరుపేదలు కూడా అట్లే ఉంది. ఎండలు అయితే బీభత్సంగా మండిపోతున్నాయి. సో ఏదైనా సరే, ఎట్టున్నా సరే, ఎండ అయినా గాలైనా వాళ్ళైనా ఈ ఆటో నడుపుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. అదేవిధంగా సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం లేదు, ఏది వచ్చినా పర్వాలేదు. మీరు సార్? మా అభిప్రాయం కూడా అంతే, ఏది వచ్చినా పర్వాలేదు. ఏముండదు, ఎందుకని? ఏం చేస్తారు ఎవరు వచ్చినా కూడా? మన పని మనం ఆటో తోలుకోవాల్సిందే కదా. తమ్ముడా, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నామా? నేనైతే వైసీపీ రావాలనుకుంటాను. ఎందుకుమా? ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కానీ ఇంతవరకు ఎవరికి ప్రజలకు సంక్షేమం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఆటోలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నాడు కాబట్టి మళ్ళీ వస్తే మళ్ళీ సంక్షేమం అందిస్తాడు. ఏదో ఇప్పుడు మనకు రూపాయి మనం సంపాదించుకున్నాం అనుకో, ₹1 పనికి వస్తుందని నా ఆలోచన. థ్యాంక్ యూ.